దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈ 2024 చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చూడలేకపోతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే రకరకాలుగా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయన మాటలు వినడానికి లేదంటే ఆయన ద్వారాగా మనం ఈ లోకంలోకి వచ్చాము కాబట్టి ఆయన స్తుతించుకోవడము లేదా ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయడము, ఆ విషయంలో దేవుడు మనకి ఏమిచ్చే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే లోకము వెంట పోతుంది. వాళ్ళకి దేవుడు ఆయుష్ని ఎందుకు ఇచ్చాడో, దేవుడు ఎందుకు ఈ భూమి మీద పంపాడో తెలీదు. చూడండి, అప్పుడే రోడ్ల మీద అప్పుడు చాలామంది పడిపోయారు. అప్పుడే చాలామంది రకరకాల అన్నమాట. ఇంకా వాళ్ళ జీవితం వెలుగు కానీ ఏమీ తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు. కానీ మనమైతే మరణం నుండి జీవంలోనికి దాపించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనం వచ్చి ప్రతిదీ కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు. దినదినము కూడా దేవుడు ఏం చేస్తుందంటే మన కుటుంబాలు కొత్తగా కనపడాలి, మన జీవితం కొత్తగా కనపడాలి. మనం ఏమనుకుంటామంటే సంవత్సరం ఏదైనా పండగ వచ్చినా ఏమొచ్చినా కానీ మనము కొత్తగా కనపడాలనుకుంటాం 10 మందికి. అవునా కాదంటారా? ఈరోజు చాలామంది అందరూ కూడా ఎప్పుడు వేసుకున్నా బట్టలు వేసుకుంటారా, కొత్త బట్టలు వేసుకుంటారా? చెప్పండి. ఖచ్చితంగా అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, ఇంటికి రంగులు వేసుకుంటారు, అన్నీ కొత్తగానే ఉంటాయి. దేవుని సన్నిధికి అన్ని కొత్త వాటితో వస్తాము, కొత్త బట్టలతో వస్తాము, కొత్త రకరకాల ఆలోచన కలిగి వస్తాము ఆయన సన్నిధికి. కానీ ఒకటి మాత్రం పాతది పట్టుకుని వస్తాం. మనం ఒకటి మాత్రం పాతది పట్టుకుని వస్తాం. ఏంటండి? మన హృదయం. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ఈ బట్టలతో